తెలుగులో సామెత ఉన్నది. దయచేసి నేను తెలంగాణ నా సోదరులకు సోదరీమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కొంత పరుషంగా మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు, రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈరోజు ఒక మాట ఉంటుంది కదా, మనిషికో దెబ్బ గొడ్డుకో, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని చెప్పని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేడు. కాబట్టి నేను ఈ పరుషమైన పదజాలంతో నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని ఒక అధోపతాలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, ఇగ్నరెన్స్, అరగెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇవాళ అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయిలేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీమే కహావతే, తెలుగులో కూడా చెప్తుంది, గదేకు క్యా మాలూమ్ జాఫ్రాన్ కా కదర్ అని చెప్పని, గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పని. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసినావు, ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అందుకే చెప్పాను, నాట్ యాజ్ ఓన్లీ ఏ బీఆర్ఎస్ లీడర్, ఒక అధ్యాపకుడిగా కావచ్చు, లేకపోతే ఒక ఐటీ కంపెనీలో పనిచేసిన ఒక ప్రొఫెషనల్గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ నేను అపీల్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డిని వెంటనే క్షమార్పణ చెప్పాలా అని చెప్పని. మూర్ఖత్వానికి కూడా పరాకాష్ఠ ఉంటుంది. ఇది మార్టిన్ లూథర్ కింగ్, రేవంత్ రెడ్డి ఇది నీకోసమే దేవులాడి పట్టుకొచ్చింది, ఇది నీకోసమే. మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే, no work is insignificant. All labor that uplifts humanity has dignity and importance and should be undertaken with painstaking excellence అని చెప్పని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే, ఆయన చెరకాను స్వాతంత్ర సమర ఉద్యమంలో భాగంగా చెరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చెరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు. ఏ ప్లీ ఫర్ ద స్పిన్నింగ్ వీల్ ఈజ్ ఎ ప్లీ ఫర్ రికగ్నైజింగ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. చెరకాను తిప్పడం అంటే అదేదో చెరకాను తిప్పడం కాదు, కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తించినట్టు, గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు. గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, ఏం సొల్లయా ఇది, ఏం సొల్లిది? నా గాంధీ అంటే గౌరవం లేకపోయా, నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయా, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో, ఒక అరగెన్స్తో, ఇగ్నరెన్స్తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసు ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు అని చెప్పని వాళ్ళను తులనాడేటువంటిది ఎంతవరకు ఔచిత్యం అవుతుంది, ఎంతవరకు విఘ్నత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, నువ్వు కొనుక్కోకపోతే నేనైనా కొని పంపిస్తుంది. నీకు 1700 రూపాయలు ఏమో అవుతుంది, పేపర్ కవర్ అయితే 5-6 వేలు ఏమో హార్డ్ బౌండ్ అవుతుంది, అమెజాన్లో దొరుకుతున్నది. ఇది ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ పుస్తకం చదువు ఒకసారి. సొల్లు మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి, ఏడబడుతుంది. పోతివి లాస్ట్ టైం దావోస్కు పోయి ఐటీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని వస్తుంది, సరే అంటే అన్నవులే అనుకున్నాం. ఇప్పుడు పోతుంటే ఐటీ ఉద్యోగులను పట్టుకొని వాళ్ళు వర్కర్లు, మేము లీడర్లు అని చెప్పని నువ్వు వాళ్ళను తూలనాడే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డిది? ఎంతవరకు న్యాయం ఇది? శ్రమ తెలియదు నీకు, ఎందుకంటే మంది శ్రమ మీద నీ కోటగోడల నీ రాజకీయ సౌదాలను నిర్మించుకున్నావు కాబట్టి నీకు శ్రమ తెలియదు. మాలాంటి వాళ్ళ కష్టం మీద ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఎలా అనేక మంది, నాకు బాగా గుర్తు, ఎంత దుర్మార్గమైన ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒకటే కులపోళ్ళు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా, ఒకటే కులపోళ్ళు వాళ్ళే అధినేతలుగా ఉండాలా, ఇంకో ఏ కులపోరు కూడా రాజకీయం చేయొద్దు, వాళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో
ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఒక అణగదొక్కబడ్డ వర్గాల వాళ్ళను ఎట్లయితే అవమానించిందో ఇవాళ వాళ్ళు రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ పనిచేస్తూ ఐటీ ఉద్యోగులు అంటే ఇన్నోవేషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ భారతదేశానికి ఎంత పెద్ద ఎత్తున గర్వం లభించింది, గౌరవం లభించింది అంటే దానికి కారణం ఏంటి అంటే మనం సాధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన ఒక విజయాలు. ఇవాళ ఏ దేశానికి పోయినా ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా వాళ్ళందరినీ వర్కర్స్ అని చెప్పి తీసి పడేస్తున్నాం. A painter turned into a leader can have a respect, but a technology graduate turned into a IT professional should not have a respect. He should be treated as a worker. ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది? ఇది ఒక చీఫ్ మినిస్టర్. భారత రాజ్యాంగం చెప్తుంది, ప్రియాంబుల్లో చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్గా గౌరవం ఇవ్వాలని చెప్పని. నీకు ప్రియాంబుల్ మీద గౌరవం లేకపాయే, రాజ్యాంగం మీద గౌరవం లేకపాయే, మహాత్మా గాంధీ మాటల మీద గౌరవం లేకపాయే, మార్టిన్ లూథర్ కింగ్ ఏం చెప్పిండో అర్థం చేసుకోకపోతే ఒక మూర్ఖత్వంతో, ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో వాళ్ళ ఎవరిని పడితే వాళ్ళని అవమానించడం న్యాయం కాదు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ